కృష్ణుణ్ణి గోవింద అని ఎందుకంటామంటే, ద్వాపరయుగంలోని గోకులంలోని ప్రజలంతా ఇంద్రుణ్ణి పూజించేందుకు సిద్ధపడుతుంటే, కృష్ణుడు ఆ ప్రజలకి జ్ఞానోపదేశం చేస్తూ, మన జీవనోపాధికి సహాయం చేస్తుంది గోవులు, వాటికి పూజిస్తే సరిపోతుందని చెప్తాడు. ఇది చూసిన ఇంద్రుడు ఆగ్రహించి ఆ ఊరు మీదికి భయంకరమైన ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాన్ని కురిపిస్తాడు. అటువంటి పరిస్థితుల నుంచి జీవులను రక్షించేందుకు గోవర్ధనగిరిని తన చిటికిన వేలున ఎత్తి పట్టుకుంటాడు కృష్ణుడు. ఇది చూసిన ఇంద్రుడికి గర్వం నశించి కృష్ణుడిని క్షమాపణలు కోరతాడు. ఆ సమయంలో కృష్ణుడి వద్దకు కామధేనువు వచ్చి తన బిడ్డలను కాపాడినందుకు తన పాలతో కృష్ణుడికి అభిషేకం చేస్తుంది. ఆ సమయంలో ఇంద్రుడు తన వాహనమైన ఐరావతితో గంగాజలంతో అభిషేకం చేయించి ఇక నుంచి సర్వగోవులకు అధిపతిగా గోవిందుడుగా పిలువబడతావని చెప్తాడు. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.